మసాలా వంకాయ తయారు చేసే విధానం. ముందుగా పల్లీలు, జీలకర్ర, ఎల్లిపాయలు, పుట్నాలు పట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు, కొత్తిమీర, దాని తర్వాత 2 టమాటాలు, కొబ్బరి ఎండిందైనా సరే లేదా పొడి అయినా సరే ఏదైనా వేసుకోవచ్చు. నేను పొడి వేస్తున్నా, పొడి ఉంది కాబట్టి కొబ్బరి పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కలర్ మారిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. నేను 2 వంకాయలు వేసుకుంటున్నాను. పొడి వంకాయలు, చిన్న వంకాయలు. ఒక్కటైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, వేసి వంకాయలను ఉడకనివ్వాలి ఆయిల్. ఇప్పుడు దీంట్లో కారం తగినంత వేసుకోవాలి. దాని తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీలు, ఉల్లిపాయలు, జీలకర్ర, పుట్నాలు అన్నీ, కొబ్బరి అవన్నీ వేసాం కదా, చింతపండు, ఇవన్నీ మిక్సీ పట్టుకునే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఇంట్లో పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఇది ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత దించి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంతకుముందు తాలింపు పెట్టలేదు కాబట్టి ఆయిల్ వేసి వేయించాము. ఇప్పుడు తాలింపు తర్వాత జీలకర్ర వేగిన తర్వాత కొత్తిమీర, మెంతం కూర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మసాలా వంకాయలు వేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మటన్ మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. లాస్ట్ ఒక్క నిమిషం ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా వంకాయ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.